హలో ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియో లాస్ట్లో చెప్తాను, కాస్త స్క్రిప్ట్ చేయకుండా చూస్తారని మీ అందరినీ కోరి ప్రార్థిస్తున్నాను. అన్నవరం చాలామంది వెళ్ళే ఉంటారు. అలాగే మా ఫ్యామిలీ కూడా, మా పిల్లలు, అలాగే మా మిస్సెస్, అలాగే మా అక్కగారు కూడా మాతో పాటు వచ్చారండి. మేమైతే స్వామివారి దర్శనం, స్వామివారి పాదాలు తాకి మోక్షం పొందిన తర్వాత మా పిల్లలు, మా అక్కగారు కూడా అక్కడ ఉన్న ప్రతి మెట్టుకి బొట్టు పెట్టారండి. బొట్టు పెట్టిన అనంతరం మేమైతే స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత మేము వెళ్ళినప్పుడు అయితే కనుక అక్కడ స్వామివారి పాటలతో చక్కగాని క్లాసికల్ డ్యాన్స్ పిల్లలు, చిన్న చిన్న పిల్లలు డ్యాన్స్ చేశారండి. అది తిలకించిన తర్వాత దేవస్థానంలో పెడుతున్న స్వామివారి అన్నం తిన్నామండి. అన్నం తిన్న తర్వాత కాస్త 2 నిమిషాలు రిలాక్స్ అయ్యామండి 10 మందితో పాటు. అన్నవరం దేవస్థానం ప్రాంగణంలో చక్కని ఆర్టిస్టు చెట్టు కింద కూర్చొని తన జీవనోపాధి కోసం ఆర్ట్ గీస్తానండి. నేను కూడా మా ఇద్దరు పిల్లలు ఆర్ట్ని ఆయనతో గీయించి ఆయనకి సపోర్ట్ చేశానండి. మీరు కూడా ఎప్పుడైనా సరే అన్నవరం వెళ్తే కనుక ఈయనకి మీ తరపు నుంచి చిన్న సాయం, చిన్న సపోర్టు చేస్తారని నా ఛానల్ తరపు నుంచి ప్రమోషన్ అనుకోవచ్చు, లేదా ఆయనకి చిన్న సపోర్ట్ అనుకోవచ్చు. ఈయన ఎవరో నాకు తెలియదు, కానీ నాకెందుకో ఆయనకు సపోర్ట్ చేయాలనిపించింది. అందుకే మా ఇద్దరు పిల్లలు ఆర్ట్ గీయించాను. మిమ్మల్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు ఎప్పుడైనా సరే అన్నవరం వెళ్తే కనుక ఈయన కాస్త సపోర్ట్ చేసే అవకాశం కల్పిస్తారని ప్రతి ఒక్కరిని కోరుకున్నాను. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.